తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో ప్రమోద్ గారు, నమస్తే అండి. నమస్కారం అక్క. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. మీలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పటి జనరేషన్ కి తెలుస్తున్నాయి అసలు మన పురాణాలు ఏంటి, ఎవరు ఎందుకున్నారో, మనకి ఏం నేర్పిస్తారు, ఎవరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి, అసలు మన హిందూ ధర్మం అంటే ఏంటి, ఏం చెబుతోంది, కమింగ్ జనరేషన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీలాంటి వాళ్ళ వల్లే తెలుస్తుందండి. సో సీరియస్లీ టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే, సో ఆ విషయంలో థ్యాంక్ యూ చెప్తాను. అండ్ మీరు ఇదే వే కంటిన్యూ చేయాలని కూడా చెప్తాను. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇలా వస్తున్నారన్నప్పుడు చాలా మంది ఈ క్వశ్చన్స్ అడగండి, చాలా బాగా చెప్తారంటూ మాకు చెప్పిన వాటిలో రామాయణం ఎవరికి ఇష్టం ఉండదు? అందరూ ఏదో ఒక టైంలో మనకు అన్వయించుకుంటాం. అది బాల్యంలోనే కావచ్చు, యవ్వనంలో కావచ్చు, వివాహం టైంలో కావచ్చు, చనిపోయే వరకు కూడా ఏదో ఒక రకంగా రిలేట్ అవుతుంది రామాయణం అనేది. వీటి గురించి మాట్లాడేటప్పుడు అండి, రావణుడు శివయ్య అప్పర భక్తుడు. అసలు తను చేసిన తప్పే ఉంది. సరే, సీతమ్మ వారిని అపహరించారు, అదొక్కటి తప్ప మిగతా ఏ విషయంలోనూ రావణుడు అసలు తప్పే లేదు. రాముడు కంటే కూడా గొప్పోడు, మీకు ఆ విషయం తెలుసా అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు మనకి తండ్రి పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, గొప్ప గొప్ప అనే వాళ్ళకి ఇదే ఆన్సర్. తండ్రి ఒక పేరు పెడతాడు. రాముడికి పేరు పెట్టింది తండ్రి కాదు, వశిష్ఠుడు, కులగురువు. రావణాసుడికి పేరు పెట్టింది తండ్రే, రావణ అని పెట్టలేదు, దశగ్రీవుడు అని పెట్టాడు. కానీ ఈయన మార్చుకున్నాడు. ఇంకెక్కడ మంచోడు? తండ్రి ఎంత ఆలోచిస్తే ఒక పేరు పెడతాడు, మార్చుకున్నాడు, అయిపోయింది, మంచోడు కాదు. సెకండ్ థింగ్, బలశాలి అని అంటుంటారు. ఓకే, బలం ఉందేమో, కానీ దేనికి పనికొచ్చింది? ఒక ఆడదాన్ని మొగుడు లేనప్పుడు ఎత్తుకరావడానికి పనికొచ్చింది. నిజంగా రావణాసుడికి దమ్ముంటే రాముడు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడే యుద్ధం చేసి తీసుకెళ్ళాలి, అంత కోరిక ఉన్నాడైతే. కానీ ఎందుకు భయపడ్డాడంటే, శూర్పణఖ ఫస్ట్ ముక్కు చెవులు కోయించుకున్నాక రావణాసు దగ్గరికి పోదు. కరుడు అని అదే ప్రాంతంలో పరిపాలిస్తున్న ఒక రాజు దగ్గరికి పోతుంది. అంటే రావణాసుడు ఫాదర్కే పుడతాడు, కానీ పాక అనే ఆడదానికి పుడతాడు, అంటే రాక్షస స్త్రీకే. సో అక్కడ ఆయన పరివారం అంతా 14,000 మంది సైన్యంతో ఉంటాడు. అక్కడికి పోతుంది. దీని తర్వాత రావణాసు దగ్గరికి పోతుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, కరుడు అన్న అన్నప్పుడు చెల్లి మీద ఆబ్వియస్లీ ఇష్టం ఉంటది కదా, కానీ ఏ తప్పు చేసినావనే ఇట్లా ముక్కు కోసాడు అని అడగడు. నల్లత్రాజు పాముల నీ దగ్గరికి ఎవడో వచ్చాడు అంటాడు. సో ఈమె కన్న సపోర్ట్ దొరికింది కాబట్టి అన్న ఏం చేస్తాడంటే ఫస్ట్ ముగ్గురిని పంపిస్తాడు. ఒకటే బాణంలో ముగ్గురిని రాముడు చంపేస్తాడు. ఇది చూస్తుంది శూర్పణఖ. దాని తర్వాత మళ్ళీ వెళ్తుంది, ఇలా ముగ్గురు చచ్చిపోయారని. ఈసారి 14,000 మందితో వస్తాడు. మళ్ళీ చెట్టు చాటు నించొని అన్ని చూస్తూ ఉంటది. 1:12 అంటే 72 minutes లో 14,000 మంది కరదూషణలని మొత్తం అందరిని చంపేస్తాడు రాముడు. ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కువ పెట్టాడు, తెలియకుండా చంపేస్తాడు. అంటే ఇది విన్నానండి నేను, రాముల వారు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బాణం వదులుతారట కదా. అవును, ఎప్పుడు వదిలేడో కూడా కనబడదు. ఆ పరాక్రమం చూసి భయపడి రావణాసు దగ్గరికి పోతుంది. పోయినప్పుడు అక్కడ జరిగిన స్టోరీ అంతా ఉల్టా చెప్పి, సీతమ్మ ఇక్కడైతే సీతమ్మ అందగత్తె కాదు ఇది అని చెప్తుంది, అక్కడ పోయి వేరేలా చెప్తుంది. ఎందుకంటే రావణాసుడికి స్త్రీ అంటే వ్యామోహం ఎక్కువ కాబట్టి, సీతమ్మ అలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తుంది. చెప్పినాక ఆయనైనా వినాలా, ఇక్కడ ఇది కూడా చెప్తుంది. 14,000 మందిని 1:12 ఎప్పుడు బాణం తీసాడు, ఎప్పుడు ఎక్కబెట్టాడో కూడా తెలియకుండా చంపేశాడు అని. అక్కడ భయం అవుతుంది. రావణాసుడి క్యారెక్టర్ ఎట్లాంటిది అంటే, యుద్ధం చేసి గెలుస్తా అంటే యుద్ధం చేస్తాడు, చెయ్యలేను అనుకున్నప్పుడు సంధికి వస్తాడు. లేదు అంటే ఇట్లా మారీచుడు లాంటి వాళ్ళని ఎవరినో ఒకరు పంపించి కిడ్నాప్ చేయడం. మంచోడు ఎందుకంటే ముట్టుకోలేదు కాబట్టి. ఇప్పుడు అదంటే 1,94,00,000 సంవత్సరాలు అయిపోయింది, రామాయణం అయిపోయి. బట్ ఇప్పటికీ మన ఇంట్లో మన ఆడపిల్లని ఎవరైనా చూస్తే ఇలా చూడగానే ఏం చూస్తున్నారా అంటాం. మరి అలాంటిది ఒకడు ఇంటికి వచ్చి ఎడమ చేతితో జుట్టిని కుడి చేతితో తొడల కింద పెట్టి సీతమ్మని తీసుకుపోతే తప్పలేదా? ఇంట్లో ఆడపిల్ల జోలికి వస్తే ఒకటి, సీతమ్మ జోలికి వస్తే ఒకటా? కాదు కదా. మన ఇంట్లో మన అమ్మ జోలికి వస్తే ఎవడన్నా రావణాసు లాంటి గొప్పోడి దగ్గరికి మా అమ్మ పోయిందని సంతోషిస్తామా? పోయి పగలు కొడతామా? అంతే కదా. సో ఆయనకి దమ్ము లేదు. ఇంకొక దరిద్రమైన ఒప్పందం ఏంటంటే, ఇంతకన్నా ముందే వాలితో ఓడిపోతాడు, ఘోరంగా ఓడిపోతాడు. సంధి పెట్టుకుంటారు, ఇది ఎవరు చెప్పరు. ఏం సంధి పెట్టుకుంటాడు అంటే, రావణాసురుడు వాలిలా వీకేస్తాడు. ఆయన మంత్రులకు కూడా కనపడదు. వాలి ఎంత పవర్ఫుల్ అంటే, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, నేను కైలాస్ మానవ సరోవర్కి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, నేను అక్కడికి వెళ్ళిపోయా మనస్సులో. నా మనస్సుకి ఎంత స్పీడ్ ఉంటుందో వాలికి అంత స్పీడ్ ఉంటుంది అన్నట్టు. ఇట్లా పెరుక్కొని వెళ్ళిపోతాడు. మంత్రులకు కూడా దొరకడు, సెకండ్స్ లో.
హా. వాలి అంత పవర్ఫుల్ ఇంకొకరు ఉండరు హ్మ్. వేగంలో. హ్మ్. ఈయన నాకు అర్థమైపోతుంది వీడితో యుద్ధం చేసి నేను గెలవలేనని చెప్పి హ్మ్. సంధి పెట్టుకుంటాడు. ఏమని అని అంటే, నా పుష్పక విమానం నువ్వు అనుభవించవచ్చు, నేను అనుభవిస్తా. హ్మ్. ఏ ఆడదాన్ని తీసుకొచ్చినా నువ్వు అనుభవించవచ్చు, నేను అనుభవిస్తా. నా కొడుకు నీ కొడుకు ఒకలాంటోడే. హ్మ్. ఇలాంటి ఒప్పందం పెట్టుకుంటాడు. హ్మ్. ఇప్పుడు గనక వాలి సంహారం రాముడు అనుకోలే, కానీ అది జరిగింది దారిలో వెళ్తుంటే. రాముడు ఏది ప్లాన్ చేసుకోడు, వెళ్ళినాకనే జరుగుతాయి. దాన్ని బట్టి బిహేవ్ చేస్తాడు మనిషిలాగా. హ్మ్. సో ఇక్కడ వాలి సంహారం కనుక ఇప్పుడు జరగలేదు అనుకోండి, హ్మ్. సీతమ్మని రావణాసుడు తీసుకొచ్చాడని వాలికి రావణాసుడు చెప్తే వీడు పోతాడు అనుభవించడానికి. హ్మ్. రావణాసుడికి మాత్రమే శాపం, బలవంతంగా అనుభవించొద్దు, అనుభవిస్తే మాత్రం తల వ్రక్కలైపోయి చచ్చిపోతామని ఉంటది. వాలికేం శాపం ఉండదు అట్లా. ఆ. ఈడు పోయి అనుభవిస్తే. ఆహా, అందుకు అలా సో సంహరిస్తారు. రామరావణి యుద్ధం అవ్వదు అప్పుడు. హ్మ్. వాలితో కూడిన రావణుడితో రాముడి యుద్ధం అవుతుంది. హ్మ్. ఎంత డేంజర్. హ్మ్. వాలితో పాటు రావణాసురుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసుకొని యుద్ధం చేస్తే వానరుల సహాయం రాముడికి దొరకదు, లక్ష్మణుడితో మాత్రమే పోయి చంపాల్సి వస్తుంది. హ్మ్. అది ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది. నిజమే. ఎంచుకోవడానికి. హ్మ్. అంత భయంకరుడు రావణాసురుడు. శివుడి భక్తుడు అని అంటారు. మరి మార్కండేయుని కాపాడిండు యముడి దగ్గర నుంచి. హ్మ్. మరి రావణాసురుని ఎందుకు కాపాడలేదు? ఆయన భక్తుడి గురించి ఆయనకి తెలుసు, ఎప్పుడు కాపాడాలి ఎప్పుడు వదిలేసుకోవాలి అని. హ్మ్. అంతే కదా. ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం స్వీకరిస్తున్నప్పుడే ఉద్రవై నా భక్తుడు అని చెప్పాలి శివుడు. హ్మ్. చెప్పాడా? చెప్పలేదు లేదు, కదా హనుమంతుడిలాగా అసలు. వచ్చాడు. ఆ. హనుమంతుడు ఎవరు? శివుడి అష్టమూర్తుల్లో వాయువు ఒకళ్ళు, ఆయన కొడుకు హనుమంతుడు. హనుమంతుడు. మరి అవును. ఎక్కడొచ్చాడు? హ్మ్. మరి అంటే భక్తుడు దేవుడికి అన్నప్పుడు కూడా తెలుసు కాపాడుకోవాల్సిన అనేది. మరి బోలాశంకరుడు అన్నప్పుడు రావాలి కదా, హ్మ్. రాడు. సరే, రావణ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే కైలాస పర్వతాన్ని ఎత్తుకొని తీసుకెళ్ళిపోదామని అనుకుంటాడు. హ్మ్. కింద చేయి పెడతాడు, శివుడు బొట్టన వెళ్తే నొక్కేస్తాడు, ఈడెవడో ఏమో అని. హ్మ్. గట్టిగా అరుస్తాడు, హ్మ్. భూమి మొత్తం ప్రకంపిస్తుంది. ఈడెవడరా ఇంత రవణం చేస్తున్నాడని శివుడు అనుకుంటాడు. హ్మ్. ఈ పేరేదో బాగుంది కదా అని పెట్టుకుంటాడు రావణ అని. ఆహా. శివుడి రావణ నోటి నుంచి అంటే వచ్చినటువంటి గట్టిగా మాట. అరిచేయడం, ఏడవడం, ఇట్లాంటివి అన్నట్టు. ఆ, రవణం చేయడం. రవణం. ఇది బాగుందని పెట్టుకుంటాడు. ఈడెక్కడ మంచోడు, హ్మ్. ఏ యాంగిల్లో మంచోడు? కానీ ఇప్పుడు రాముడు అంటే విష్ణుమూర్తి, ఆయన అంశే కాబట్టి ఆయన తలుచుకుంటే అమ్మవారిని తిరిగి తన దగ్గర తెచ్చుకోలేరా? ఇంత యుద్ధం గాని ఇవన్నీ అవసరమా? హ్మ్. తను అనుకుంటే క్షణాల్లో జరిగిపోతాయి కదా ఏవైనా. వానర సైన్యం సహాయం తీసుకుని రామసేతు నిర్మించుకుని అక్కడి దాకా వెళ్ళి అన్ని రోజుల పాటు యుద్ధం చేయడం ఇవంతా అవసరమా అనే వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్. రామావతారం వచ్చిన దానికి రీజన్ ఏంటి అని అంటే రావణ సంహారం కోసం కాదు, మానవ జాతి గొప్పతనం చూపెట్టడానికి. హ్మ్. ఇప్పుడు అట్లానే తీసుకుంటే 39-40 yearsలో రావణాసుని సంహరిస్తాడు రాముడు. హ్మ్. అవతారం చాలించేసి వెళ్ళిపోవచ్చు వైకుంఠానికి, కానీ 11,000 సంవత్సరాలు ఉంటా భూమి మీద అని ఎందుకు చెప్తారు? హ్మ్. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ అని చెప్తారు. హ్మ్. నేను భూమి మీద ఉండి ఒక మానవుడిలాగా గర్భవాసం చేయాల్సిన అవసరం లేని నేను ఒక అమ్మ గర్భంలో నుంచి పుట్టి హ్మ్. 11,000 సంవత్సరాలు భూమిని పరిపాలించి మానవ జాతి గొప్పతనం చూపిస్తా. ఏ రావణుడైతే మానవుని చాలా నీచంగా చూశాడో అలాంటి మానవుడికి ధర్మం పాటిస్తే ఎంత గొప్పవాడు అవుతాడని నేను చూపిస్తా అని చెప్పి మానవ అవతారం తీసుకుంటారు. హ్మ్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఎలాంటి మాయలు ఉండవు, హ్మ్. రాముడికి కూడా ఏముండవు. ఏది ఇచ్చినా గురువులే ఇవ్వాలి అనుగ్రహం, కానీ ఏదైనా సరే హ్మ్. మనకెవరిస్తారు? మనకి అదే కదా అనుగ్రహం. హ్మ్. కృష్ణ అవతారం వేరే, అది పరిపూర్ణ అవతారం. ఈయన పూర్ణ అవతారం, హ్మ్. పరిపూర్ణ మానవుడిగా వచ్చిన పూర్ణ అవతారం. హ్మ్. కాబట్టి ఈయనకి ఏముండవు. అట్లా అనుకుంటే ముందేం జరుగుతుందో తెలియాలి. హ్మ్. వానరుల సహాయం కూడా అవసరం లేదు, బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. మనిషి ఎలా నడిచారో అలానే నడిచారు. ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి, బాధ ఉంటది, కోపం ఉంటది, అన్నీ ఉంటాయి అన్ని రాముడికి. అనుభవించారు కదా ఆయన కూడా. ఆకలి అయితే హ్మ్. ఆయన దేవుడి కదని ఆకలి ఉండదు అనుకోం కదా, ఆయనకు కూడా ఆకలి అవుతుంది. మనిషి రూపంలో వచ్చారు కాబట్టి అన్ని ఉంటాయి ఆయన. అవును. హ్మ్. సో మెయిన్ గా రీజన్ రావణ సంహారం కోసం కాదు వచ్చింది, హ్మ్. మానవ జాతి గొప్పతనం చూపెట్టడానికి వచ్చాడు. అందుకే నా పెళ్లి పత్రికలో కూడా ఇప్పటికీ సీతారాముల ఫోటో మనం పెట్టుకుంటున్నామంటే అది రాముడి అనుగ్రహం వల్ల, ఆయన పాటించిన ధర్మం వల్ల, భార్యను చూసుకున్న విధానం వల్ల. ఆదర్శ దంపతులుగా మనం వాళ్ళని కొలుచుకుంటాం కదండి. అవును. ఒకటే చెప్తారు, పెళ్లి పత్రిక మీద రాముడు సీతమ్మ లేకుండా పెళ్లి పత్రిక ప్రింట్ చేయొద్దు అని చెప్తారు. మండపంలో కూడా ఖచ్చితంగా పూజ చేయిస్తారు కదా. అంతే. అవును, అవును. అవును, అది రాముడి గొప్పతనం. సో చాలా మంది ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎలా ఇవన్నీ రీసెర్చ్ చేస్తారు? వీటి గురించి ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే చాలా పరిజ్ఞానం ఉందని అర్థం అవుతుంది. నాకు లిటరల్లీ ఎట్లుంటదంటే, నాకు కొన్నిటికి ఆన్సర్ తెలియదు, ఆ మూమెంట్ లో ఎందుకు వస్తాయో తెలియదు, వచ్చేస్తాయి. అవునా? ఎందుకు వస్తాయో తెలియదు, లిటరల్లీ ఎందుకు వస్తాయో తెలియదు, ఆ మూమెంట్ లో వచ్చేస్తే అదే చెప్పేస్తా. అంటే దీనికి సాక్ష్యం ఏంటి, రుజువు ఏమిటని అడుగుతుంటారు కదా, అలాంటి వాటికి ఏం చెప్తారు? నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు అవతల 100 క్వశ్చన్లు వచ్చినా నేను ఆన్సర్ చేయగలుగుతా అన్నప్పుడు మాత్రమే వీడియో చేస్తాను, లేకపోతే అస్సలు చేయను. అవునా? మీరు ఎట్లా ఉంటదంటే, నేను ఇప్పుడు మొన్న ఆదిశంకరాచార్య గురించి వీడియో చేయాలి, అవును. ఒక సినిమా క్లిప్ అనుకోండి,
ఏ విజువల్ తర్వాత ఏ విజువల్ వస్తుందో నేను అక్కడ ఆపి రికార్డ్ చేయొచ్చు. కానీ నాకు టైం లేదు, 2 minutes 3 minutes రికార్డ్ చేసేసి ఆ వీడియో. ఇప్పుడు నేను వెళ్ళి యూట్యూబ్ ఆన్ చేసి చూడాలంటే నాకు టైం వేస్ట్, ఫ్రేమ్ ఖరాబ్ అయిపోతుంది. ఏం చేశా అంటే ఆదిశంకర మనకి గురువు లేనప్పుడు ఎలా గురువుని పట్టుకోవాలో తెలియనప్పుడు ఒక దగ్గర కూర్చొని ఆదిశంకరాచార్యనే నా గురువు అని అంటే ఆయన గురువు అయిపోతారు. కలియుగంలో గురువు దొరకడం కష్టం, ఆదిశంకరాచార్యని పొందడం చాలా ఈజీ. సో నేను ఒకటే అనుకున్నా, స్వామి మీ గురించే నేను వీడియో చేస్తున్నా. చాగంటి గారి ప్రవచనంలో అది ఉంటుందని నాకు తెలుసు. 1.5 minute నాకు కావాలి, 1.5 hour ప్రవచనం ఉంది, 1 hour 37 minutes ఏదో ఉంటుంది. నేను పాజ్ చేసి అంటే స్టార్ట్ చేసి ఇలా ఒక దగ్గర ఆపేసి నాకు అక్కడ అది ప్లే కావాలి అని అనుకున్నా. ఇలా ఆపగానే ప్లే అయింది, అదే రికార్డ్ చేసి వీడియోలో పెట్టా. అలా ఉంటది నాతో, ఎందుకు ఉంటుందో తెలీదు బట్ ఉంటది. సరే నడుస్తుంది కదా, బాగుంది, రామానుగ్రహం అనుకుంటా అంతే. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నేను ఇంటీరియర్ డిజైనర్ ని యాక్చువల్లీ. సో నా లైఫ్ చాలా క్రేజీ ఉంటది. రోజు 2-3 సినిమాలు, వెబ్ సిరీస్లు, ట్రావెలింగ్, ఇవన్నీ. ఆబ్వియస్లీ నాకు ట్రావెలింగ్ చేయకపోతే నిద్ర పట్టదు, పిచ్చెక్కుతుంది. ఎలాంటి ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు? ఓన్లీ టెంపుల్స్. ఓన్లీ టెంపుల్స్. ఎక్కడికి వెళ్ళాను బైక్, ఎక్కడికి వెళ్ళినా బైక్. ఇప్పటి వరకు ఎక్కడెక్కడికి వెళ్ళారు? నార్త్ లో అయితే ఉజ్జయిన్ లాస్ట్, కింద కన్యాకుమారి, రామసేతు, మధుర, ఇట్లా. ఇంకా లోకల్ టెంపుల్స్ అంటే విజిట్ చేస్తూనే ఉంటాం. అంటే ఏం తెలుసుకుంటారు అలా టెంపుల్స్ కి వెళ్ళి? అంటే ఏం లేదు, చాలా మంది వెకేషన్ అనగానే ఊటీ పోవాలి, ఆటుకు పోవాలి, గోవా అంటారు. కానీ ఒక టెంపుల్ కి పోతే మనకు అక్కడ చాలా నేర్పిస్తుంది. ఒకప్పుడు మన ఇప్పుడు చిన్న చిన్న గుడిలు అయిపోయాయి. ఒకప్పుడు గుడిలు చిన్నగా ఉండవు, పెద్దగా ఉంటాయి. అందులో వేద పాఠశాల ఉంటది, గోశాల ఉంటాయి, ఇన్ని జరుగుతుంటాయి యాక్టివిటీస్, ఒక సత్సంగాలు జరుగుతాయి. ఒక పండగ రాగానే ఒక ఊరంతా అందులో నింపేయచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అది మాత్రం నిజం. మీరు అలా వెళ్ళిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు భలే మిస్టీరియస్ గా ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది అని అనిపించిన టెంపుల్స్ ఉన్నాయా? ఇప్పుడు కోపేశ్వర ఆలయం అని ఒకటి ఉంటది మహారాష్ట్రలో, కొల్హాపూర్ దగ్గర. కోపేశ్వర దక్షయజ్ఞమైన దాక్షారామం ఉంది కదా మనకు ఆంధ్రాలో. అక్కడ సతీయమ్మ వారు అగ్నిలో దుంకుతారు, అగ్నిలోకి వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు శివుడు చాలా కోపంగా ఉంటారు, ఆవేశంగా ఉంటారు. అక్కడ ఆవేశపడ్డ శివుడిని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి కొల్హాపూర్ దగ్గర నుంచి ఒక 50 kilometers దూరంలో ఉండే కోపేశ్వర ఆలయంకి తీసుకొని వెళ్తారు. అందుకే మీకు అక్కడ చూస్తే ఒకటే గర్భాలయంలో, ఒకటే పానవట్టంలో 2 లింగాలు కనిపిస్తాయి. ఒకటి విష్ణుమూర్తి, ఒకటి శివుడు. విష్ణుమూర్తికి ఏమో ఇవి పెడతారు పెద్ద ఇలా, శివుడికి ఇలాంటివి పెడతారు అలా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అది చూస్తే శివపురాణం అనుకుంటా మొత్తం కార్వింగ్ లో ఉంటది. అక్కడ చూసేయచ్చా? మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 400 rupees 300 rupees అని మన ఇష్టం, ఎంతైనా ఇవ్వచ్చు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా చిన్న ఊరు అన్నట్టు. మనందరూ స్వర్గ మండపం అని ఒకటి ఉంటది. ఎవ్రీ కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 12 o'clock అనుకుంటా ఇలా స్వర్గ మండపంలోకి మధ్యలో ఇలా రౌండ్ ఉంటది, చంద్రుడు వస్తారు సెంటర్ కి. ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే సెంటర్కి వచ్చేటట్టు ఎలా కడతారు గుడి. అది మళ్ళీ గుడి ఐలాండ్ అలా ఉంటుంది, 3 sides వాటర్ ఉంటాయి, కృష్ణా రివర్ ఫ్లో అవుతా ఉంటది. అట్లా మనం ఇట్లా తెలుసుకుంటుంటే మన చరిత్ర ఏంటో తెలుస్తా ఉంటది. ఎందుకంటే 2 temples ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఇక్కడ ఎక్కడో జరిగిన దక్షయజ్ఞం అక్కడికి లింక్ ఉంది, ఆ ఎవరికి తెలియదు. మళ్ళీ అది ఇక్కడ అయిపోయిందని అనుకుంటాం, దీనివల్ల 18 శక్తిపీఠాలు వచ్చాయని అనుకుంటాం. కానీ ఇక్కడ కోపంగా ఆవేశంగా ఉన్న శివుని అక్కడికి తీసుకెళ్లి శాంతింపజేస్తారు. అందుకే అది కోపేశ్వర ఆలయం. విష్ణుమూర్తి పేరు దోపేశ్వర్ అని ఉంటది అన్నట్టు. సో ఇట్లా మనం డిఫరెంట్ చరిత్ర మనకి కనెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క టెంపుల్ ని మనం విజిట్ చేస్తుంటే. ఇట్లాంటివి చాలా అనిపిస్తాయి. ఇది బెస్ట్ అనిపించింది, నేను ఒకటి చెప్పాను అంతే. భయం వేసిందా ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు? భయం ఏమి ఉండదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళు ఉండాలంటే భయపడతారు, దయ్యం ఉంటుందని భయపడతారు. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు దయ్యం ఆబ్వియస్లీ ఉంటుందని నమ్మాలి. అది ఆడిష్టం, నమ్మకపోవడం. కానీ దయ్యం ఉందని నువ్వు భయపడ్డప్పుడు దేవుడు నన్ను ధైర్యం తెచ్చుకోవచ్చుగా. ఆ విషయం ఎవడికి గుర్తురాదు. అది కాన్షియస్నెస్ లో లేకపోవడం అంటే. అక్కడ కాన్షియస్ గుడ్నోడే కదా బ్లిస్ఫుల్నెస్ ఫీల్ అవుతాడు. నెగటివ్ దయ్యం అని చూస్తాం కానీ చీకట్లో కూడా దేవుడు ఉంటాడు కదా. అవును. సో అలా మీకు ఎప్పుడు భయం అనిపించలేదు? నేను అందుకే ఏం చేశానంటే ఒకసారి ఒక 1 week అంతా హారర్ సినిమాలే చూసిన. ఇంట్లో ఎవరు లేరు, మొత్తం హారర్ సినిమాలే చూడాలి, అమ్మ లైట్ కూడా వేయద్దు రాత్రి అన్నట్టు హారర్ సినిమాలే చూసా. మొత్తం హారర్ సినిమాలే. నా పోయిందా ఇంతే. నా ఇప్పుడు ఏంటంటే ఏదైనా సినిమాలో దయ్యం కనిపిస్తుంది అని అంటే ఇప్పుడు వచ్చేస్తుంది దయ్యం అనిపిస్తుంది అలా. అంత లైట్ తీసుకుంటున్నా. అంతే అంతే. మళ్ళీ మీకు వెళ్ళాలనిపించిన టెంపుల్ ఏదన్నా ఉందా? నాకు రామ్ సేతు. అవునా? నాది ఎమోషన్ కదా, అదొక్కటి మంచిగా అనిపిస్తుంది. రామేశ్వరం టెంపుల్ లేకపోతే ధనుష్కోటి? ధనుష్కోటి. నాకు ఒక డ్రీమ్ ఉండే, అక్కడ 4 lions ఉంటాయి కదా, అలా ఇలా పిల్లర్ ఉంటది. నా బైక్ మీద దాని చుట్టూ ఒక సర్కిల్ అయినా కొట్టాలి, వీడియో కావాలి అని ఉండే. ఆ రోజు అయ్యింది అది.
అయిపోయింది అది 3 టైమ్స్ కొట్టాను. పోలీస్ వాళ్ళు ఉన్నారు, మాది టీఎస్ బోర్డ్ అని చెప్పి వాళ్ళు ఏం అనలేదు. టైం అయిపోయినా సరే ఒక వీడియో తీసుకుంటామంటే తీసుకోండి అన్నారు. అవునా? అది లైఫ్ టైం మెమరీ. పోన్లేండి, మంచిదే. మేము రీసెంట్ గా వెళ్ళాము ఓ, ఓకే. ధనుష్కోటి. చాలా అద్భుతమైన ప్రదేశం. అవును అవును మెయిన్ శివయ్యని అలా చూడటమే ఒక భాగ్యం. అవును అవును. అలా మనకి వేరే పెద్ద టెంపుల్స్ ఎక్కడ అసలు అదే కదండి. ప్రదక్షిణ చేయడానికి కుదరదు. రామేశ్వరంలో మనం గర్భగుడిలో ప్రదక్షిణ చేయొచ్చు, అవునా? తిరగొచ్చు. ఆ, చుట్టూ ఇక్కడ ఖాళీ బయట ప్లేస్ కదా. ఉంది. అవునవును. కరిమల మొత్తం గణపతి తిరగొచ్చు. చూసుకుంటూ అలా ఇటు విశ్వనాథుని కూడా అవును. చూసుకుంటూ రావచ్చు. అవును అమ్మవారు ఎంత బాగుంటారు. అవును అంటే ఎంత మనం ఇవి చూస్తున్నా ఆ దీపం వెలుగులోనే చూడాలి. అవును, లైట్లు అవును. ఏమి ఉండవు, ఆ అవును. దీపం వెలుగులో చూడాలి. ఏదో కొత్త ప్రపంచం అనిపించింది దానికి కూడా నాకైతే. రీజన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇన్ని లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు పైన స్టార్స్ ఉంటాయి. లైట్ పొల్యూషన్ అంటాం. ఆ లైట్ పొల్యూషన్ వల్ల మనకు కప్పేస్తుంది ఒక పొర. Okay. స్టార్స్ మనకు కనపడవు. Hmm. అదే మీరు ఒక అడవిలోకి వెళ్ళండి, లైట్స్ ఉండవు, స్టార్స్ కనిపిస్తాయి. అరే ఇన్ని స్టార్స్ ఉన్నాయా ఉన్నాయా అనిపిస్తుంది. అనిపిస్తుంది. సో దేవుడి గుడిలో కూడా మనకు ఒక మూర్తి మన మనసులో ఉండిపోవాలి అని అంటే దీపం వెలుగులోనే చూడాలి. సో కాన్సన్ట్రేషన్ మీకు అక్కడే ఉంటుంది. లైట్ ఉందనుకోండి, Hmm. అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. అంటే అన్ని చోట్ల మీకు డిస్టర్బెన్సే కనిపిస్తుంది, లైట్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. Hmm. దీపాల కాంతిలో చూస్తే మనకి ఎక్కువసేపు దేవుడు గుర్తుంటాడు. అందుకే గర్భాలయంలో ఎప్పుడు దీపంతోనే మనకి దర్శనం ఇస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అవును. మీరు చూసినా లైట్స్ ఉండవు గర్భాలయంలో, Hmm. ఎందుకంటే మనం కాన్సన్ట్రేషన్ మొత్తం మూర్తి మీద విగ్రహం ఉంటుంది మీద కాబట్టి. వెళ్తుందని. అందుకు Hmm. దీపం. అందుకు అలా ఉంటుంది అనమాట. కానీ అసలు చాలా బాగుంటుందండి, లైఫ్ అవును. టైం ఎక్స్పీరియన్స్ అది అవును. రామేశ్వరం. అవును. ఆ తర్వాత ధనుష్కోడి కూడా చూడగలిగాం. అక్కడ అన్ని బెస్ట్ ప్లేసెస్. థ్యాంక్ యూ అండి, నమస్కారం. హర హర మహాదేవ.